కళ్యాణ మహోత్సవాలు ఈనాటి కళ్యాణ దాతలు సమర్పించిన ఉపకారాలు నాకు బ్రహ్మచారి నారాయణ తర్వాత ద్వితీయ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నాను. ఏంటంటే కారణం, ఆశ్రమాలన్నింటిలోనూ గృహస్థాశ్రమం చాలా గొప్పది కాదు. ఎందుచేతనంటే ఇటు బ్రహ్మచారుల్ని, అటు వానప్రస్థుల్ని, సన్యాసుల్ని అందరినీ ఆదరించగలిగినటువంటి ఆశ్రమం ఏంటంటే గృహస్థాశ్రమమే. అందరినీ పూజించగలిగినటువంటి, ఆదరించగలిగినటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం కనుక స్వామి నువ్వు అమలు చేపట్టి మొత్తం నువ్వు జగత్కుటుంబిక, జగత్కుటుంబి అవ్వాలి. ఆయన జగత్కుటుంబి, జగమంతా ఆయన పిల్లలు కదండి, జగమంతా కుటుంబం ఆయనది. అంచేత అలాంటి స్వామిని నువ్వు జగత్కుటుంబి అయ్యి మమ్మల్ని అందరినీ అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తూ ద్వితీయ యజ్ఞోపవీత ధారణాన్ని జరిపించబోతున్నారు. చిత్తగించండి. వందే వైకుంఠం సూత్రవతీ ఉద్భవించినటువంటి సాలావృత గోత్రంలో ఉద్భవించినటువంటి ఆమె ఆ విష్ణు చిత్తుల వారి యొక్క కుమార్తె. విష్ణు చిత్తుల వారు అనగానే మనకి ఏం తెలుస్తుంది? ఎప్పుడూ విష్ణువుని చిత్తవంతం ఉంచుకునేటువంటి ఆయన మనస్సులో ఎప్పుడూ పరమాత్మ ఉంటాడట. అలాంటి మహానుభావుడైనటువంటి ఆయన యొక్క పెంపకంలో పెరిగినటువంటి అమ్మాయి గోదమ్మ. ఆమె కోసమని మేము వెతుకుతున్నాం. అంటే రంగనాథుడిని రంగనాథుడు విష్ణు చిత్తుల వారు ఏం తక్కువ, రంగనాథుడికి ఏ రకమైనటువంటి ప్రతిపత్తి ఉందో ఈయన కూడా అది అలాంటి ప్రతిపత్తి కలిగినటువంటి ఆయన మన విష్ణు చిత్తుల వారు. ఎందుచేతంటే సాక్షాత్తు పరమాత్మ చేత మామగారు అనిపించుకోగలిగినటువంటి అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆయన ఆ గరుడ అంశ. అట్లాంటి ఆయన గరుడాంశ సంభూతులైనటువంటి వారు. గరుడాంశ అనగానే వేదాత్మ విహరేశ్వర అని వేదం చెప్తోంది. వేదానికి ఆత్మ గరుత్మంతుడు. ఎందుచేత వేద ప్రతిపాద్యుడు పరమాత్మ. అట్లాంటి వేద ప్రతిపాద్యుడైనటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేటువంటిది గరుడ ధ్వజం. అందుచేత ఆ గరుత్మంతుడు వేద ప్రతిపాద్యుడు అయినటువంటి ఆయనని చూపించేటువంటి వాడు కనుక ఆయన అంశగా ఉద్భవించినటువంటి వారు విష్ణు చిత్తుల వారు. ఆ విష్ణు చిత్తుల వారి యొక్క ఆ గారాబు పట్టి మన గోదమ్మ, ఆ గోదమ్మకి ఇచ్చి రంగనాథుడితో వివాహం చేయడానికి మనం అంగీకృతం అవుతున్నాం అని నేను వివాహం చేసుకోవడానికి ఆయన సంబంధాలు వెతుకుతూ ఉంటే మీరు వెతకండి, నేనే వెతుకుంటానండి. అంటే అర్చామూర్తిని నేను వివాహం చేసుకుంటాను అంటే 108 దివ్య తిరుపతిలో ఉండేటువంటి మూర్తులన్నింటినీ అందరినీ ఆయన వర్ణించి చెప్పారట. చెప్తే చివరికి శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి ఆ రంగమన్నారిని ఆమె వలచింది. అందుచేత ఇవాళ మ్యాట్రిమోనీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆమె వలచింది. అంటే నాన్నగారు చెప్పారు ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఇలా ఉంటాడని చెప్పేసరికి ఈమెని ధరించింది. మన ఆగమశాస్త్రంలో
ఇత్యష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వాని మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, వయోవృద్ధులైనటువంటి తగినటువంటి వరుడు లేదా వరుడికి తగినటువంటి కన్యని వెతుక్కరమంటారు. వరుడిని కాదు వెతుక్కోవాల్సింది, కాపాడగలిగినటువంటి, ఇంటికి దీపం పట్టగలిగినటువంటి, వంశాంకురాలైనటువంటి, గుణవంతులైనటువంటి, శీలవంతులైనటువంటి కన్యని వెతుక్కి తెచ్చుకోవాలి. అంచేత ఇది సంప్రదాయం. కన్యాభరణం అనేటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. మనకి భగవంతుని యొక్క సాక్షాత్కారం కావాలి. అది లభించిన నాడు ఇవాళ అదృష్టం చేసుకున్నాను, మంచి దర్శనం అయింది అని ఆనందిస్తాను. అలాంటి దర్శనం కావాలంటే ఏం చేయాలి అంటే, మామూలుగా అయితే బాహిరమైనటువంటి శౌచం ఆలయానికి వస్తే స్నానం చేస్తాం, పడి కట్టుకుంటాం, లేదా ఏదో వస్తాం. కానీ అది మాత్రం కాదు కావాల్సింది, ఆంతరమైన శౌచం కావాలి. ఆంతరమైన శౌచం ఎప్పుడు ఏర్పడుతుంటే ధ్యానం వల్ల ఏర్పడుతుంది. అందుచేత రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక రకమైనటువంటి స్థితిలో ధ్యానం చేస్తూ పరమాత్మ యొక్క కళరూపుని ఒక్కసారి తలచుకుంటూ కానీ మనం కూర్చున్నామంటే ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. అప్పుడు ఆంతరమైన శౌచం ఏర్పడి మంచి నిర్మలమైన మనస్సు ఇమం శివపానీయం సుమనస సౌమనస్య వస్తు అని చదివేరుకోవాలి. ఈ పుణ్యాహ జలం, మంత్రపూతమైనటువంటి జలం మనం అందరి ఎందు ప్రోక్షణ చేసినందువలన శోచమేస్తుంది. అంతేకాదు మంత్ర ఉచ్చారణం జరిగింది కదా, ఈ శబ్ద తరంగాలు ఈ ప్రాంగణమంతా వ్యాపించినందువలన ఇది పవిత్రత ఏర్పడుతుంది. వీటితో పాటు బాహిరమైనటువంటి పావిత్ర్యమే కాకుండా ఆంతరమైనటువంటి పవిత్రత ఏర్పడాలంటే మనమందరం ఏం చేయాలి? ఒక్కసారి చేతులు జోడించి కళ్ళు మూసుకొని స్వామి కలరూపుని ఒక్కసారి భావం చేస్తూ ధ్యానం చేద్దాం. మహాసంకల్పం అయిన తర్వాత స్వామికి
రక్షించడం అంటే జగద్రక్షణం చేసేటువంటి బాధ్యత నీది కదా స్వామి, అంచేత మమ్మల్ని రక్షించడానికి నువ్వు కంకణం కట్టుకోవాలి అని ఆయనకి రక్షణ అంటే మనకి వివాహంలో ఏదో దూపై ఉంటే కానీ అలాంటి సంప్రదాయం కళ్ళకి యశోదమ్మ రక్ష కట్టింది. అట్లాంటి సంప్రదాయంలో స్వామి మనకి చాలా ఆత్మీయుడైన వాడు కనుక, మనకు అంతరంగంలో నివసించి ఉండేటువంటి వాడు కనుక స్వామిని చిన్నపిల్లాడుగా, ఒక మైత్రి స్నేహితుడుగా, ఒక సఖుడుగా, లేదా ఒక తండ్రిగా ఇలాగ భావిస్తాం. అలాగ ఉండేటువంటి స్వామికి కీడు కలగకూడదు. ఇంతమంది ఉన్నారు కదా, నరుడి కంట నల్లయ్య రాయి కూడా పగులుతుందని, అంచేత మా స్వామి యొక్క అందం చూసి వీళ్ళందరూ చూసేసరికి ఆయనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఆయనకి రక్ష పెడుతున్నారు. మనం సేవిద్దాం. దివ్యోత్తరయం సమర్పయామి. బ్రహ్మదేవార్యూర్ధపుంగం పరమాసుదేవుడు ఆ అర్చా పూర్తిగా ఉండేటువంటి శ్రీరంగనాథ శర్మ అనేటువంటి ఆయన రంగరాజు. ఆయన ఆ రంగరాజు రంగేశయం రాజవద అర్హణీయం అని ఆ రాజ లాంఛనాలన్నింటినీ అనుభవించేటువంటి ఆ వర్మ రంగనాథ శర్మ గారిని ఆయనని ఇచ్చి ఆయన కోసమని అమ్మాయిని వెతకడం కోసమని వెళ్ళారనమాట. అమ్మాయి తాలూకు వాళ్ళు వాళ్ళ వైభవం ఏంటో ఇప్పుడు మనకి చెప్తున్నారు, ఆలకించండి.